వైనాట్ 175 ఇప్పుడు ఆ మాట ఎవరైనా అంటే వైసీపీ నేతలు సిగ్గుతో చచ్చిపోతారు. అలాంటి పరాజయం ఎదురయ్యాక మేకపోతూ గాంభీర్యపు మాటలు గుర్తు చేస్తే నోట మాట రాకపోవటం సహజమే. 5 ఏళ్ల పాలనలో పాలు పంచుకున్నప్పుడు నోరెత్తని వాళ్ళు ఇప్పుడు జగన్ మీద, జగన్ పాలన మీద తలోరాయి విసురుతూ అంత నువ్వే చేశావు అంటూ ఎవరి దారి వాళ్ళు వెతుకుంటున్నారు. దాదాపు అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి ఉండగా ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాలో వైసీపీ ఇప్పుడు చుక్కలేని నావలా తయారైంది. జిల్లా బాధ్యతలు తలకెక్కుతున్న అమర్నాథ్ ఈ శిరోభారాన్ని ఎలా మోస్తాడో మరి. ఒకప్పుడు రాజధాని నగరం అంటూ విశాఖలో వైసీపీ ప్రభుత్వం నానా హడావిడి చేసింది. ఆర్థిక రాజధాని అంటూ విశాఖను ఆకాశానికెత్తేశారు. అవన్నీ అప్పటి సంగతులు. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. నాయకులు ఇలా డీలా పడిపోతే కార్యకర్తల పరిస్థితేంటో అర్థం కావటం లేదని వైసీపీ వాళ్లే మథనపడుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పలేదు. అందుకే ఆయన ఉన్నంతలో పార్టీ కార్యక్రమాలు నడుపుతూ వస్తున్నారు. నిజానికి గతంలో ఉన్న దూకుడు తగ్గిందని, పవన్ మీద అంత అతిచేసి ఉండాల్సింది కాదని ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకోవటం చూస్తుంటే ఆయన కూడా ఎప్పుడు కాడి కింద పడేస్తారో అర్థం కావటం లేదని వైసీపీ కార్యకర్తలంటున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్యనే పార్టీకి గుడ్ బై చెప్పడంతో వలసలు ఆగే పరిస్థితి కనపట్టం లేదు. పైగా వెళ్లేటప్పుడు రాళ్లు విసిరి మరీ వెళ్లటం కూడా పార్టీ నాయకులకు అలవాటుగా మారింది. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరమని చెప్పినా ఆయన ప్లాన్స్ ఆయనకున్నాయని అందరూ నమ్ముతున్నారు. వ్యాపారాల్లో ఉండేవాళ్లు రాజకీయాల్లోకి వస్తే వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారన్న వాదనకు అవంతి ఒక ఉదాహరణ అయ్యారు. నియోజకవర్గాలు మారినా, పార్టీలు మారినా 3 సార్లు గెలుస్తూ వచ్చిన అవంతి ఈసారి ఒక్క అపజయంతోనే వైసీపీకి గుడ్ బై చెప్పడాన్ని ఆ పార్టీ నాయకులు, భీమ్లీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా మరో నాయకుడి నిష్క్రమణ కూడా వైసీపీకి షాక్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆడరి ఆనందకుమార్ కూడా పార్టీని వదిలారు. వైసీపీ హయాంలో ఆయన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. విశాఖ డైరీ చైర్మన్గా కూడా ఉండగా ఇప్పుడు అదే విశాఖ డైరీని సమర్థంగా నిర్వహించడానికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పడం విశేషం. తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడ గడ్డి కోసమన్నట్టుందని ఆయన వైఖరిని వైసీపీ వాళ్లు తప్పుబడుతున్నారు. నేరుగా చెప్పకపోయినా అటు అవంతిగాని, ఇటు ఆడారిగాని కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారన్నది బహిరంగ రహస్యమే. విశాఖ జిల్లాలో మిగిలిన ఉత్తర దక్షిణ నియోజకవర్గాల్లో పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. విశాఖ నార్త్లో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి ఈ 2 ఎన్నికల ఖర్చు భరించి ఆర్థికంగా దెబ్బతినడంతో పాటు వ్యాపారం మీద దృష్టి పెట్టకపోవటం వల్ల కూడా నష్టం జరిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇంకా రాజకీయాల్లో ఉండాలా అనే ప్రశ్నలు ఆయన్ను వేధిస్తున్నాయంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీని వదిలేయమని ఆయన సన్నిహితులు బలంగా సూచిస్తున్నట్టు సమాచారం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఓడిపోయిన వాసుపల్లి గణేష్ ఆలోచన ధోరణి కూడా పార్టీని వదిలేసే కోణంలోనే ఉందంటున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చి 2 గెలుపులు, 2 ఓటములు చూసిన ఈ మాజీ పైలట్ రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లి ఉండడంతో టీడీపీలో మళ్లీ ఛాన్స్ ఉండకపోవచ్చునని, అందుకే ఆయన వైసీపీలో ఉండడమా, రాజకీయాల నుంచి తప్పుకోవడమా అని ఆలోచిస్తున్నారని ఆయన అనుచరగణం చెప్పుకుంటోంది. ఇలా జిల్లాలో వైసీపీ పూర్తిగా బలహీనపడిన పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు తలకెత్తుకున్న అమర్నాథ్ ఏదో విధంగా పార్టీని నెట్టుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నారు. భీమ్లీ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు రాజీనామాతో వచ్చిన కుదుపు నుంచి కార్యకర్తలను కాపాడాలని నిర్ణయించుకున్నారు. 2వ రోజుకే భీమ్లీలో సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అవంతి లేకపోయినా పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని చెబుతూ
కార్యకర్తలను బాగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో మిగిలిన ధర్మశ్రీ లాంటి నాయకులతో మాట్లాడించారు. పార్టీ విధేయతకు తగిన గుర్తింపు ఉంటుందని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటగా చెప్పారు. ఇదిలా ఉంటే జిల్లాలో వైసీపీని వదిలిన నాయకుల దారెటు అన్నది ఇప్పుడు అందరూ రకరకాలుగా విశ్లేషించుకుంటూ జోస్యాలు చెబుతున్నారు. ఎవరు టీడీపీ వైపు, ఎవరు జనసేన వైపు అనేది ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కానీ కొత్త సంవత్సరంలో కొత్త కండువాలతో ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ల సంగతలా ఉంచితే అమర్నాథ్ ఒంటరి పోరాటంలో విజేతగా నిలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. అధ్యక్ష పీఠం ఆయనకు ముళ్లకుర్చీ అవుతుందేమోనని ఆయన అనుచరగణమే భయపడుతోంది. కానీ భీమ్లీ సమావేశంలో ఆయన మాట తీరు మాత్రం పోరాటానికే సిద్ధమనే సంకేతాలిస్తోంది. ఏమో గుర్రమెగరావచ్చు అంటున్నారు వైసీపీలో ఆశావాదులు.